మీరు యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నారు? ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్న వారు ఉండగా మీరు యేసుక్రీస్తునే మీరు ఎందుకు నమ్ముకున్నారు? బహుశా మీలో కొందరు యేసుక్రీస్తును నమ్ముకుంటే సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది అని బహుశా కొందరు నమ్ముకొని ఉండవచ్చు. యేసుక్రీస్తును నమ్ముకుంటే కుటుంబ సమస్యలు ఏవి కూడా ఉండవు, కుటుంబంలో అందరూ కూడా శాంతి సమాధానం ఉంటుంది అని కొంతమంది నమ్ముకొని ఉండవచ్చు. యేసుక్రీస్తును నమ్ముకుంటే నా పిల్లలకి ఉద్యోగం వస్తుంది, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి అని బహుశా కొందరు నమ్ముకొని ఉండవచ్చు. యేసుక్రీస్తును నమ్ముకుంటే మరి ధనవంతులమైపోతాము అని కొంతమంది నమ్ముకొని ఉండవచ్చు. మా అమ్మ నాన్న వాళ్ళు మరి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అని బహుశా అదే విధంగా మీరు నమ్ముకొని ఉండవచ్చు. ఆరోగ్యం కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, ఉద్యోగం కొరకు బహుశా మీలో ఎవరైనా యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆ విశ్వాసము, ఆ నమ్మకము వ్యర్థమే. యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచామంటే అసలు అర్థమేంటి? నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను అంటే అర్థమేంటి? ఎందుకు నమ్ముకున్నావు? ఆయన ఏమై ఉన్నాడని తెలిసి నువ్వు నమ్ముకున్నావు అనే విషయాల పట్ల సరి అయిన అవగాహన కలిగి ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఒకవేళ మీరు అనారోగ్యం వల్లనో, బాధల వల్లనో, ఇబ్బందుల వల్లనో, కుటుంబ సమస్యల వల్లనో మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఉండవచ్చు. అది తప్పేం కాదు, అది పాపమేం కాదు. నేను పాపం అది తప్పని చెప్పట్లేదు. కానీ కేవలము ఈ లోకంలో ఈ ఇహలోక సంబంధమైన విషయాల కొరకే యేసుక్రీస్తును నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు అని వాక్యం సెలవిస్తుంది. మనం వాటి కొరకే నమ్ముకుంటేనే పెద్ద సమస్య. ప్రియులారా, వాటికన్నా మించిన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తును నమ్మడం కేవలం ఆస్తి కోసం, ఆస్తిపాస్తుల కోసం, లేదా ఆరోగ్యం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం, వీటి కోసం కాదు. వీటికంటే మించినది గొప్పది ఉంది. అదేంటంటే మరి రక్షింపబడడానికి మనం యేసుక్రీస్తును నమ్ముకోవాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకొని పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తును నమ్మాలి. మరి అసలు ఏమని నమ్మాలి? నమ్మకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాల గురించి ఈరోజు మనము వాక్యంలో చూడబోతున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనాల వరకు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ప్రియులరా, ఈ చదవబడిన 2 వచన భాగాల్లో ప్రాముఖ్యంగా సువార్తలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలని ఈ 2 వచనాలలో మనం చూడబోతున్నాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు, సత్యాలు సువార్తలో ఏమి అంటే, మొదటిగా పశ్చాత్తాపం ద్వారానే రక్షింపబడతాము. ఇది 15వ వచనంలో మనం చూస్తాం మొదటి భాగంలో. రెండోది విశ్వాసం ద్వారానే రక్షింపబడతాం. ఇది 15వ వచనం 2వ భాగం నుంచి 16 వచనాల వరకు మనం ఈ 2 విషయాలని మనం చూడబోతున్నాం. మొదటి విషయం, పశ్చాత్తాపం ద్వారానే రక్షింపబడతాం. చూడండి, 15వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. ప్రియులరా, పౌలు గారు ఇక్కడ పేతురుకి ఏమని చెప్తున్నాడంటే, ప్రాముఖ్యంగా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నీవు యూదా వంశంలో పుట్టినావు కాబట్టి దేవుడు నీతో సహవాసం చేయలేదు. నీవు ధర్మశాస్త్రాన్ని మరి పాటించడానికి ఉన్నావు కాబట్టి, నీ ఆచార సంప్రదాయాలు నువ్వు పాటిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చలేదు.
నీ వంశాన్ని బట్టో నీ ఆచార సాంప్రదాయాలను బట్టో నీవు దేవుని బిడ్డగా కాలేవు అని ఇక్కడ పౌలు గారు ఎవరు చెప్తున్నారు అని అంటే పేతురు గారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏంటనంటే ఇది ప్రాముఖ్యంగా అతని యొక్క విశ్వాసాన్ని సరిచేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు పేతురుని ప్రేమపూర్వకంగా అతని యొక్క ప్రవర్తనని ఆయన సరిచేస్తున్నాడు. ఎందుకనంటే మనం గడిచిన వారంలో మనం చూసాం కదా, మరి గడిచిన వారంలో మన రమేష్ అన్న మనకు తెలియజేశారు కదా, పేతురు గారు ఏం చేస్తున్నారు, అన్యజనులతో కలిసి ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఈ యొక్క యూదులు వచ్చినప్పుడు వాళ్ళకు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అందుకని అతని యొక్క ప్రవర్తనను సరిచేయడానికి పౌలు గారు, నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు మరి వాళ్ళ ఒక వేషధారిగా వాళ్ళ ముందు ఒక తీరు, మరి వీళ్ళ ముందు ఒక తీరు, ఎందుకు ఒక వేషధారిగా ఎందుకు ఉంటున్నావు అని ప్రేమపూర్వకంగా అతనిని సరిచేశాడు. గడిచిన ప్రసంగంలో మనం చూసాం కదా. ఇంకను కూడా అతనిని సరిచేస్తూ ప్రేమపూర్వకంగా అతన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఈ మాటలని ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు యూదుల కుటుంబంలో పుట్టావు కాబట్టి, నువ్వు యూదులో కాబట్టి దేవుడు నిన్ను దేవుని బిడ్డగా చేర్చుకోలేదు కదా. అతనికి తెలిసిన సత్యాలనే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు. ఎవరు కూడా తమ పుట్టిన కులాన్ని, అంటే వాళ్ళ పుట్టిన కులాన్ని బట్టో వాళ్ళ వంశాన్ని బట్టో ఎవరు కూడా ఆటోమేటిక్గా క్రైస్తవులు కారు. అదే విషయాన్ని ఈయన మరొకసారి జ్ఞాపకం చేస్తూ, నువ్వు యూదా కుటుంబంలో యూదా వంశంలో పుట్టినవు కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా కాలేవు కదా అనే విషయాన్ని అతడు తెలియజేస్తున్నాడు. మరి ఏ విధంగా అవుతారు అని అంటే ఆయన చెప్తున్నాడు, కేవలం పశ్చాత్తాపం ద్వారానే, మారు మనసు ద్వారానే మనము దేవుని బిడ్డలం అవుతాము అనే విషయాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే మొట్టమొదటిసారిగా ఆయన హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే, మనము పశ్చాత్తాపం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాము, పశ్చాత్తాపం ద్వారా మాత్రమే దేవుని బిడ్డలుగా అయ్యాము, కానీ ఒక కుటుంబంలో పుట్టడాన్ని బట్టి కాదు అనే విషయాన్ని, అనే అవగాహనని ఆయన ఇక్కడ సరిచేస్తున్నాడు. ప్రియులారా, యూదుల వంశంలో పుట్టినంత మాత్రాన, యూదా మతాచారాలు పాటించేంత మాత్రాన క్రైస్తవులైపోరు. ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ కూడా క్రైస్తవులుగా కారు. మనం ఎప్పుడు క్రైస్తవులం అవుతామంటే, ఎప్పుడైతే మనం పాపులమని గ్రహించి పశ్చాత్తాపపడి దేవుని యొక్క కృప కోసం మనం ప్రార్థిస్తామో అప్పుడే మనము క్రైస్తవులుగా అవుతాము. ప్రియులారా, పశ్చాత్తాపం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకనే సువార్తలో పశ్చాత్తాపం గురించి చాలామంది బోధకులు బైబిల్లో పదే పదే వాళ్ళు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉంటాం. మొదటి ప్రసంగంలో మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు చేసినటువంటి ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నాడు, పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పాప క్షమాపణ గురించి ఆయన బోధించడం మనం చూస్తుంటాం. అపోస్తలులు, ప్రవక్తలు అందరూ కూడా పశ్చాత్తాపం గురించి ఎన్నోసార్లు బోధించారు. మారు మనసు పొందాలి, మీరు పశ్చాత్తాపపడాలి అని ఎన్నో బోధలు వాళ్ళు చేశారు. ప్రియులారా, దేవుని బిడ్డలు కావాలంటే, నేను దేవుని పిల్లలం కావాలంటే పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మనము మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియులారా, మనము స్వభావ సిద్ధముగా మనమందరము కూడా దైవ ఉగ్రతకి పాత్రులం. ప్రియులారా, గమనించండి, మనము పుట్టుకతో క్రైస్తవులము కాదు, మనం పుట్టుకతో పాపులం. ప్రియులారా, ఎవ్వరు కూడా పుట్టుకతో క్రైస్తవులుగా కాలేరు. మనమందరం కూడా పుట్టుకతో పాపులం, పుట్టుకతో దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులం. ప్రియులారా, వంశపారపరంగా ఈ యొక్క క్రైస్తవ్యం అనేది రాదు. ప్రియులారా, మా నాన్న క్రిస్టియనే, మా తాత క్రిస్టియనే,
మా ముత్తాత క్రిస్టియనే కాబట్టి నేను కూడా క్రిస్టియనే అని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవునికి మనుమలు మనమరాళ్ళు లేరు, దేవునికి పిల్లలు మాత్రమే ఉన్నారు. దేవునికి మనుమలు మనమరాళ్ళు అంటే ఒక దేవునికి బిడ్డ అయితే వాళ్ళ బిడ్డలకు పుట్టినటువంటి బిడ్డలు మనుమలు మనమరాళ్ళు అంటాం కదా. సో దేవునికి మనుమలు మనమరాళ్ళు లేరు, కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు ఏంటనంటే, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, నువ్వు ఎప్పుడు ప్రభుని తెలుసుకున్నావు అంటే, నేను చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాను, నేను చిన్నప్పుడు మా క్రైస్తవ కుటుంబం అంటుంటారు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవునవి కానే కాదు. తల్లిదండ్రులారా, బహుశా మీరు అనుకోవచ్చు, మా పిల్లలు మేము క్రైస్తవులం కదా, మా పిల్లలు క్రైస్తవులే అని మీరు అనుకోవచ్చు. కాదు, మీ పిల్లలు క్రైస్తవులు కాదు. మీ పిల్లలు ఇంకాను కూడా వాళ్ళ పాపులుగానే ఉన్నారు. మీ పిల్లలకి మీరు ప్రతిరోజు సువార్త చెప్పాలి. మీ పిల్లలకు మీరు క్రైస్తవ పేర్లు పెట్టినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులైపోరు. ఎప్పుడైతే వారు నిజమైన పశ్చాత్తాపం, వాళ్ళు పాపులని గ్రహించి పశ్చాత్తాపం పొందుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు క్రైస్తవులుగా అవుతారు. అందుకనే మీ పిల్లలకు మీరు ప్రతిరోజు సువార్త చెప్పాలి. మీ పిల్లల కోసం మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రభుని తెలుసుకోవడానికి ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. మీ పిల్లలు చాలామంది, మా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి, బాగా సంపాదించాలి అని వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాటి కోసం డబ్బులు వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ మనం పంపిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని దగ్గర కూర్చుండి పెట్టుకుని ఒక 5 నిమిషాలు కూడా చెప్పాం. ఎందుకనంటే మనం ఏమనుకుంటాం, మనకు శ్రద్ధ లేదు మన పిల్లల పట్ల. వాళ్ళు తెలుసుకుంటారులే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారులే అని అనుకుంటాం. మీరు అట్లా వదిలిపెడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలుసుకోవడం కాదు, వాళ్ళు విలన్లు తయారవుతారు, పాపులుగా తయారవుతారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి మీరు సువార్తని పదే జ్ఞాపకం చేస్తూ చెబుతూ ఉండాలి. ప్రియులారా, మీ పిల్లలకి మీరు సువార్త తప్పకుండా చెప్పవలసినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే మీ పిల్లలు క్రైస్తవులు కాదు, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు, పశ్చాత్తాపడ్డారు కాబట్టి మీరే క్రైస్తవులు. ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఇంకా అట్లనే చెప్తుంటారు. దయచేసి ఇంకోసారి ఎవరు చెప్పొద్దు, నేను మీ క్రైస్తవుల కుటుంబంలో పుట్టా, నేను క్రైస్తవునే అనడం కాదు. నేను ప్రభుని తెలుసుకున్నాను, నేను పాపిని గ్రహించాను, పశ్చాత్తాపడ్డాను, అందుకని నేను క్రైస్తవుని అని చెప్పాలి. ప్రియులారా, మరి ఇంకొంతమంది చెప్తుంటారు, నేను ఒకసారి మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్లో పాస్టర్ గారు చెప్పారు, ఎంతమంది మీరు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు నేను చేతులు లాబట్టాను, అప్పుడు ఆయన నాకు బాప్తిజం ఇచ్చాడు కాబట్టి నేను క్రైస్తవుని అయిపోయాను అని కొంతమంది అంటుంటారు. కొంతమంది పాస్టర్ గారు చెప్పారు, ఒక ఉద్యోగ సభ జరిగింది, ఆ ఉద్యోగ సభలో ప్రార్థన పాస్టర్ గారు చేయమన్నారు, ఆ ప్రార్థన చేయమంటే నేను వెంటనే ఆ ప్రార్థన వేశాను కాబట్టి అప్పుడే నేను క్రైస్తవుని అయిపోయాను అని కొంతమంది అనుకుంటుంటారు. కొంతమంది ఇంకా వివాహాలకి, క్రిస్మస్లకి, న్యూ ఇయర్కి బాప్తిజాలు ఇస్తారు. అందరికి పిలిచి బాప్తిజాలు ఇస్తే ఆ గుంపులో ఆలు పోయి నీటిలో మునుగుతారు, నేను క్రైస్తవుని అయ్యాను, నేను రక్షణ తీసుకున్నాను అని అంటుంటారు. ప్రియులారా, ఇవేవి కూడా నిన్ను క్రైస్తవునిగా చేయవు. ఒకవేళ నువ్వు వాటి ద్వారా క్రైస్తవునిగా అవుతే ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దేవా, ఇన్ని రోజులు నేను అట్లనే క్రైస్తవుని అవుతాను అనుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నేను పాపిని, నన్ను క్షమించు అని ఇప్పుడైనా మీరు అడగాలి. ప్రియులారా, మీ ఇంట్లో సిలువ ఉన్నంత మాత్రాన, గోడకు సిలువ పెట్టినంత మాత్రాన మీరు క్రైస్తవులుగా పిలబడరు. మీ ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్నా సరే మీరు క్రైస్తవులు అయిపోరు. క్రైస్తవులు ఉన్న కాలనీలో మీరు ఉన్నంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోరు. మీరు ప్రతి వారము ఆదివారము ఆరాధనకు వచ్చినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. మీరు దాన ధర్మాలు చేసినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. మీరు క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. సిలువను మెడలో వేసుకున్నంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోరు. ప్రియులారా, మీరు క్రైస్తవులు కావాలంటే ఒకే ఒక మార్గం, మీరు పాపులు అని గ్రహించి పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, ఇకనైనా నేను వెంబడిస్తాను అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులుగా అవుతారు. మరికొందరు అనుకుంటారు,
వాళ్ళు నా మాత్ర క్రైస్తవులండి, నామినల్ క్రిస్టియన్స్ అని అంటారు. ప్రియులారా, నా మాత్రపు క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియన్స్ లేనే లేరు. అయితే నువ్వు క్రైస్తవునివా, అయితే నువ్వు అవిశ్వాసివా, అయితే నువ్వు గొర్రెవా, అయితే నువ్వు తోడేలువా, అయితే నువ్వు చీకటివా, అయితే నువ్వు వెలుగువా. దాని మధ్యలో ఒక మధ్యస్థితి లేనే లేదు. క్రైస్తవుడు అయితే క్రైస్తవునిగానే ఉండాలి, అవిశ్వాసం అయితే అవిశ్వాసంగా ఉండు. కానీ మధ్యలో ఉంటే ఆ మధ్యలో స్థితి లేనే లేదు. నా మాత్రపు క్రిస్టియన్స్ ఉండరు. ఎవరైనా నా మాత్రపు క్రిస్టియన్స్ అని అనుకుంటే వాళ్ళు క్రైస్తవులే కాదు. ఓకేనా ప్రియులరా, నిజంగా మనము నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే ఈ పశ్చాత్తాపం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది నిజమైన పశ్చాత్తాపం లేకుండానే తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. మారు మనసు లేదు, పాపం పట్ల ప్రేమ ఇంకా పోలేదు, లోకాశలు పోలేవు. ఇవన్నీ పెట్టుకొనే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు. అందుకని క్రైస్తవ్యంలో చాలా క్రైస్తవం బయట అందరూ నవ్వుతున్నారు ఇలాంటి వారిని చూసి. అందుకని యేసుక్రీస్తు నామానికి అవమానాన్ని తీసుకొని వస్తున్నారు. ప్రియులరా, మీ జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తాపం వేడుకున్నారా? ఎప్పుడైనా మీకు గుర్తుందా? దేవా, నేను పాపిని, నేను క్షమించు, నన్ను కడుగు అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఆ సందర్భం ఎప్పుడైనా గుర్తుందా? ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ప్రియులరా, మీరు క్రైస్తవులు కాదు. మీరు నిజంగా పడకపోతే ఇదివరకు మీ జీవితంలో మీరు ఇంకా క్రైస్తవులుగా కాలేదు, మీ క్రైస్తవులు భ్రమపడుతున్నారు అంతే. రీసెంట్గా ఒక ఆవిడ 30 సంవత్సరాలు ఆమె నేను క్రైస్తవురాలనే అనుకున్నది. రెగ్యులర్గా చర్చికి వెళ్ళేది, రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్లో ఉంది. ఆమె అంటే చర్చిలో అందరికీ ఆమె అంటే చాలా తెలుసు. ఎక్కడ చూసినా ఆమెనే పని చేస్తూ ఉంటుంది. అందరూ అనుకునే వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి పనిచేస్తుంది, ఎంత గాడ్లీ ఉమెన్, మంచి సిస్టర్, మంచి అని అనుకునేవారు చాలామంది. కానీ ఆమె రీసెంట్గా ఏమని తెలుసుకుందానంటే, నా జీవితంలో నేను పశ్చాత్తాపం వేడుకోలేదు, ఎప్పుడు కూడా నా పాపం పట్ల దేవుణ్ణి క్షమించమని అడగలేదు. నేను ఇంతవరకు మనుషులను సంతోషపెట్టడానికే ఇవన్నీ కార్యక్రమాలు చేశాను, కానీ ఎప్పుడు కూడా నేను హృదయపూర్వకంగా దేవుని మహిమపరచడానికి నేను చేయలేదు. ఈ 30 సంవత్సరాల క్రైస్తవురాలుని అని అనుకున్న జీవితం అంతా కూడా వ్యర్థమే. ఇప్పుడే నేను నిజంగా పశ్చాత్తాపం వేడుకుంటున్నాను అని ఇప్పుడు ఆమె తెలుసుకొని ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంది. బహుశా మనలో చాలామంది అలా ఉంటారు. ఒకసారి పరీక్షలు చేసుకోండి. నిజంగా మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ పాపం ఘోరమైనది అని మీరు గ్రహించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ పాపం పట్ల మీ పాపాన్ని మీరు అసహించుకున్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి పశ్చాత్తాపం వేడుకున్నారా? లేదా అందరూ నేను క్రైస్తవునే కదా, అందరూ అంటుండగా నేను క్రైస్తవునే అని గుడ్డిగానే అలానే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒకసారి పరీక్షణ చేసుకొని పశ్చాత్తాపం నువ్వు వేడుకోబోతే ఇకనైనా నీకు సమయం ఉంది. ఇన్ని రోజులు నువ్వు క్రైస్తవులు అనుకున్నావు, కానీ నువ్వు కాదు. కానీ ఇప్పుడే నీకు అవకాశం ఉంది. ఇకనైనా నువ్వు పశ్చాత్తాపం వేడుకొని పాపిని నన్ను క్షమించు అని ఎంతమంది అయితే మరి తెలుసుకొని పశ్చాత్తాపం వేడుకుంటారో వారినందరినీ కూడా దేవుడు క్షమించి నిజమైన క్రైస్తవులుగా ఆయన చేస్తాడు. ప్రియులారా, ఈ రోజు నుంచి అయినా నిజమైన క్రైస్తవులుగా మారండి, నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి, క్రీస్తుని వెంబడించండి. నిజముగా పశ్చాత్తాపం పొందడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. పశ్చాత్తాపం కేవలం క్రైస్తవ జీవితానికి ఆరంభం మాత్రమే కాదు. పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితం. మన క్రైస్తవ జీవితంలో మొత్తం కూడా మనం పశ్చాత్తాపం వేడుకుంటూనే ఉండాలి. మనం చచ్చిపోయేంత వరకు మనం చేసిన పాపాల నిమిత్తం దేవుని పశ్చాత్తాపం వేడుకుంటూనే ఉండాలి. పశ్చాత్తాపం అనేది లైఫ్ లాంగ్ ఉంటూనే ఉండాలి. మన అనుదిన జీవితంలో చేసేటువంటి పాపాలైనా సరే, పాపపు ఆలోచనలైనా సరే, వాటన్నిటి విషయమై మనం పశ్చాత్తాపం వేడుకుంటూనే ఉండాలి. పశ్చాత్తాపం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నిజముగా అవకాశం. చరిత్రలో హిట్లర్ అనే ఒక భయంకరమైన క్రూరమైన రాజు ఉండేవాడు. ఆయన జర్మనీ దేశంలో ఆయన పరిపాలన చేస్తూ ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా ఆయన అధికారానికి ఎవరైనా ప్రవర్తిస్తే, ఈవెన్ వ్యతిరేకంగా ఆలోచిస్తే వారిని క్రూరంగా చంపించేవాడు,
వేల మందిని భయంకరంగా చంపివేసేవాడు. వాళ్ళు ఎంత పశ్చాత్తాపం వేడుకున్నా సరే, ఎంత గోజాడినా సరే, ఎంత ఏడ్చినా సరే, నో మర్సీ, నో గ్రేస్, చంపేయడమే. ఒకసారి గమనించండి, మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపం లేకపోతే ఎంత భయంకరం. ప్రియులారా, మన రాజు హిట్లర్లా కాదు. మన రాజు క్షమించే దేవుడు, క్షమించే రాజు. ఆయన దగ్గర మనకు క్షమాపణ ఉన్నది. క్షమాపణ లేకపోవడం చాలా భయంకరం. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు చేసిన పాపానికి, మీరు చేసిన మిస్టేక్కి ఏదైనా క్షమాపణ లేకపోతే ఖచ్చితంగా దాని యొక్క పర్యవసరం మనం భరించాలి. మనం చేసిన ఇదివరకు, మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా క్షమాపణ లేకపోతే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి గమనించండి. కానీ యేసుక్రీస్తు వారైతే మనకు క్షమాపణని ఆయన బహుమానంగా ఇచ్చాడు. ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారందరినీ కూడా తన యొక్క రక్తంతో ఆయన కడిగివేసి మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దుతాడు. పిల్లరా, సువార్తలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం, గొప్ప సత్యం ఏంటనంటే క్షమాపణ ఉంది. క్రీస్తు దగ్గరికి వస్తే మనకు పశ్చాత్తాపం ఉంది. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నేను క్షమించు దేవా అని నువ్వు గోజాడి ప్రార్థిస్తే ఆయన నిన్ను కనికరిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతులు ఆయన చాచి ఉన్నాడు. ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తామా, ఎప్పుడు మనం పశ్చాత్తాపం వేడుకుంటామా, ఆయన దగ్గరికి తిరిగి వస్తామా, ఆయన చాచిన చేతులతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎవరైనా మన మధ్యలో పశ్చాత్తాపం వేడుకొని వారు ఎవరైనా ఉంటే గమనించండి ప్రియులరా, పశ్చాత్తాపం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని మనం ఉపయోగించుకుందాం. మీకు ఒకే ఒక అవకాశం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు పశ్చాత్తాపం వేడుకోబోతే నరకంలో భయంకరమైనటువంటి నరక శిక్షను పొందుకోబోతున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకొని పశ్చాత్తాపపడి ప్రభును తెలుసుకోండి. ఇది సువార్తలో మనకున్నటువంటి గొప్ప విషయం. రెండవ ప్రాముఖ్యమైన గొప్ప విషయం ఏంటనంటే విశ్వాసము ద్వారానే రక్షింపబడతాం. మొదటి సత్యం, సువార్తలో పశ్చాత్తాపం అనే గొప్ప అమూల్యమైన సత్యాన్ని తెలుసుకున్నాం. రెండవ సత్యం ఏంటనంటే విశ్వాసము ద్వారానే రక్షింపబడతాం. చూడండి, 15వ వచనం నుంచి 16 వచనాల్లో ఈ విధంగా ఉంది. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునుగా తీర్చబడనని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడు గదా. పిల్లలు గమనించినట్లయితే ఈ వచన భాగాల్లో మనం గమనిస్తే ధర్మశాస్త్ర సంబంధంగా ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా, ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు యందలి విశ్వాసం ద్వారానే రక్షింపబడతాము. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కానీ, నీతి క్రియలు చేయడం ద్వారా కానీ నీతిమంతులుగా తీర్చబడము. మొదటిగా ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా పరిపూర్ణంగా పాటించలేరు. మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఎవరైనా పరిపూర్ణంగా పాటించగలుగుతారా? ఎవరైనా పాటిస్తారా? నేను పాటిస్తున్నాను అని అన్నారనుకోండి, మీరు అబద్ధికులే. ప్రియులారా, మనము మార్కు సువార్తలో చూసినట్లయితే ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నన్ను సత్పురుషుడు అని నువ్వు ఎలా అనుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞలు నీకు తిరిగినవి కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నదంతా అమ్మి బీదలకిచ్చి, బీదలకిమ్ము,
పరలోకమందు ధనము సంపాదించుకొనుము, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక అతడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని ఆయన వారి శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం నొంది, అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, ప్రియులారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, అది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని అనెను. ఈ యొక్క ధనవంతుడైన యవనస్తుడు నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగిన ప్రశ్న మంచిదే. కానీ అతడు ఏం చేశాడంటే, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఇవన్నీ పాటిస్తున్నావా అంటే, ఓ పాటిస్తున్నా, నేను బాల్యం నుండే పాటిస్తున్నా అని అంటున్నాడు. పిల్లరా, చాలామంది కూడా మనలో చాలామంది నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుని, నేను మా తాత వాళ్ళు క్రైస్తవులే, మా ముత్తాత వాళ్ళు క్రైస్తవులే, మా నాన్న వాళ్ళు క్రైస్తవులే, నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుని అని చెప్పుకున్నట్టు ఈ ధనవంతుడైన యవనస్తుడు కూడా నేను బాల్యం నుండే వాటిని నేను పాటిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగానున్నది. అదేంటి కొదువుగానుంది అంటే, నీకున్నదంతా అమ్మి నువ్వు బీదులకు ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? వ్యసనక్రాంతుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియులరా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే నీకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వడం కష్టమవుతుందా? లేదు. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి యవనస్తుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకున్నాడు. అలా ప్రేమిస్తే నీకున్నదంతా అమ్మి బీదలకి ఇవ్వము అని అన్నాడు. కానీ దానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే యవనస్తుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు, తనను తాను మోసం చేసుకుంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, కానీ నేను పాటిస్తున్నాను అని అతడు చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఈ ధనవంతుడైన యవనస్తుని లాగానే చాలామంది తమను తాము మోసం చేసుకుంటున్నారు. నేను మంచివాణ్ణి, నేను ఏ పాపం చేయలేదు, నేను ఎవరికే అన్యాయం చేయలేదు, నీ మంచివాణ్ణే అని తమ తాను మోసం చేసుకుంటున్నారు. ప్రియులారా, మనమందరం కూడా పాపులం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడేను లేడు. మనం అందరం పాపం చేసినాం. బైబిల్ చెప్తుంటే నేను మంచోన్ని అని నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? ప్రియులారా, మనం అందరం కూడా పాపం చేసినాం. మనం ప్రాయశ్చిత్తం వేడుకోవాలి. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్ర సంబంధంగా ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఒకసారి ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. మరి ఏ విధంగా రక్షింపబడతామంటే కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడతాం. ధర్మశాస్త్రం పాటించడాన్ని బట్టి ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ధర్మశాస్త్రాన్ని పాటించడం మనతో అసాధ్యం. గలతీయులకు రాసిన పత్రిక 3:11లో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అపోస్తుల కార్యములు 13:39 మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియను కదా అని అంటున్నాడు. రోమా 3:20లో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇవన్నీ వచ్చిన భాగాల్లో మనం క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనము ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడము. నీతి కార్యాలు చేయడం బట్టి నీతిమంతులుగా తీర్చబడము. కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము. ప్రియులారా, చాలా మతాలలో ఏమని చెప్తారంటే, మీరు దాన ధర్మాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే
మీరు మోక్షం పొందుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మీకు మోక్షం దొరుకుతుంది. గొర్రెలు మేకలను బలిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. అన్ని పండుగలు భక్తితో ఆచరిస్తే మీకు పుణ్యం దొరుకుతుంది అని చాలా మతాలు చెప్పుకుంటారు. కానీ అవన్నీ కూడా అబద్ధాలే, అవన్నీ కూడా వాస్తవాలు కానే కావు. ప్రియులారా, క్రైస్తవంలో కూడా కొంతమంది చెప్పుకుంటారు, మీరు రక్షింపబడాలంటే బాప్టిజం తీసుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, దశమ భాగం ఇవ్వాలి, ఈ విధంగానే వేస్తే మీరు రక్షింపబడతారు అని చెప్తారు. ఇది కూడా అబద్ధమే. ప్రియులారా, నిజమైన విశ్వాసం అనేది మరి నిజమైన విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడతాం తప్ప సత్క్రియలు చేయడాన్ని బట్టి కానీ, నీతి కార్యాలు చేయడాన్ని బట్టి కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి కానీ మనము నీతిమంతులుగా తీర్చబడము. ప్రియులారా, మా దేవుని యొక్క దృష్టికి మన యొక్క నీతి కార్యాలు మురికి గుడ్డల్లా ఉన్నాయి. ప్రియులారా, మనము మంచి పనులు చేసి ఆ నీతిని సంపాదించుకొని ఆ నీతి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన నీతి దేవుని నీతి ముందు సరిపోదు. దేవుని యొక్క కొలతలతో మన కొలత సరిపోదు. ఆయన పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత ఎంత మాత్రం కూడా ఎన్నదగినది కాదు. మనం ఏం చేసినా ఎన్ని చేసినా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొని ఆ పరలోక రాజ్యం వెళ్ళలేం, పరిశుద్ధులుగా కాలేం. ఇది మనతో అసాధ్యం కాబట్టే, మనకు మనముగా పరలోక రాజ్యం వెళ్ళలేము కాబట్టి, మనకు మనముగా మన పాపాలు మనం తీసివేసుకోలేం కాబట్టి, మనకు మనముగా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేం కాబట్టి ఆ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన మన స్థానంలో బ్రతికాడు, మన కొరకు బ్రతికాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు మరలా రాబోతున్నాడు. ప్రియులారా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. అలా అని నేను నీతి కార్యాలు చేయవద్దు అని అనట్లేదు, నీతి కార్యాలు చేయాలి. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు కొన్ని సత్క్రియలు నియమించాడు. సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని రక్షించాడు. ప్రియులారా, సత్క్రియలు చేయడాన్ని బట్టి నువ్వు రక్షింపబడవు, కానీ నువ్వు రక్షింపబడ్డావు కాబట్టే సత్క్రియలు చేయాలి. మంచి కార్యాలను బట్టి నువ్వు రక్షింపబడవు, రక్షింపబడ్డావు కాబట్టే మంచి కార్యాలు చేయాలి. ప్రియులారా, మంచి కార్యాలు చేయొద్దని అనట్లేదు, సహాయం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఇతరులకు సహకారంగా ఉండాలి, అన్నీ చేయాలి. ఎందుకు చేయాలి అనంటే దేవుడు మనం చేయమని పిలుపునిచ్చాడు కాబట్టి చేయాలి తప్ప ఇవి చేస్తే నాకు రక్షణ వస్తుందని కాదు. ప్రియులారా, నిజమైన విశ్వాసం క్రియలు కలిగినదై ఉంటుంది. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే మన అబద్ధికులమే. నాకు విశ్వాసం ఉంది మరి నేను ప్రూవ్ చెయ్యి అని అన్నప్పుడు చెప్పుకోవడానికి, ప్రూవ్ చేయడానికి ఎలాంటి క్రియలు లేవనుకోండి, నువ్వు ఏ విధంగా నీ విశ్వాసాన్ని నువ్వు ప్రూవ్ చేస్తావు? క్రియల ద్వారానే నీ విశ్వాసం అనేది ప్రూవ్ అవుతుంది. నిజమైన విశ్వాసం ఒంటిగా ఉండలేదు, నిజమైన విశ్వాసం క్రియలు కలిగినదే ఉంటుంది. ప్రియులారా, నిజముగా మనం గమనించినట్లయితే ఈ విశ్వాసాన్ని దేవుని యందు మనం ఉంచితేనే మనం రక్షింపబడతాం. ప్రియులారా, ఈ యొక్క నీతిని మనం సంపాదించుకున్నది కాదు. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా మనం కలిగి ఉన్న నీతి, పరిశుద్ధత మనం సంపాదించుకుంది కాదు, దేవుడు మనపై ఆపాదించింది, మనము అరువు తీసుకున్నది. హీ డిక్లేర్డ్ అస్ రైచెస్. ఆయన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మనం తీర్పు తీర్చాడు. ఆ నీతిని, పరిశుద్ధతని ఆయన మనకు ఆపాదించాడు. మన పాపం ఆయన మీద ఆపాదించబడ్డది, ఆయన పరిశుద్ధత మన మీద ఆపాదించబడ్డది. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్. మన పాపం ఆయన మీద, ఆయన పరిశుద్ధత మన మీద ఆపాదించబడేది. ప్రియులరా, నీవు నేను ఆయన ఉండే పరలోక రాజ్యంలో, నూతన యెరూషలేములో ఉండాలని మనముండే ఈ భౌతికమైన యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. ఈ భౌతికమైన యెరూషలేము పట్టణములో, ఆ పట్టణములో ఆయన పట్టణపు చివరన ఆయన సిలువ వేయబడినాడు. పిల్లరా, నీవు నేను దేవుని పిల్లలం కావాలని ఆ దేవాతి దేవుడే మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు నేను పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపికి పడవలసిన శిక్షను ఆయన భరించాడు. ప్రియులారా, నిజముగా
ఆయన అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, మరి నిజంగా ఇన్ని చేసిన మన 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 కొరకు ఇన్ని చేసిన ఆయన యందు మీరు నిజమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? విశ్వాసం అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అయి ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనం ఇంకనూ పరలోక రాజ్యం వెళ్ళలేదు, కానీ పరలోక రాజ్యం వెళ్ళబోతున్నాము అని నమ్మిక ఉంచడం విశ్వాసం. మనం యేసుక్రీస్తుని ఇంకా కళ్ళారా చూడలేదు, కానీ ఒకరోజు నేను చూడబోతున్నాను అని కలిగి ఉండడం విశ్వాసం. పరలోక రాజ్యం నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళబోతున్నాను అని తెలుసుకొని ఆ పరలోక రాజ్యం తగ్గట్టుగా ఈ భూలోకంలో బ్రతకడం అనేది నిజమైన విశ్వాసం. విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పుకోవడం మాత్రమే కాదు, విశ్వాసం కలిగి ఉన్నా అని చెప్పుకుంటున్న నీవు నీ విశ్వాసానికి తగినట్టుగా నీ ప్రవర్తన, నీ జీవితం, నీ మాటలు, నీ ఆలోచన అనేది సరిగా ఉండాలి. ప్రియులారా, నిజముగా మన యొక్క విశ్వాసానికి కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్వాసం మరి నిజమైన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచి ఆయన మీద మన జీవితాలను కట్టుకుంటే మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం నిలబడుతుంటాం. ఒకవేళ ఈ లోకంలో మనం చనిపోయినా కూడా పరలోక రాజ్యంలో శాశ్వత కాలం ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం. పిల్లరా, గడిచిన వారంలో మనం ఒక మిషనరీ స్టోరీ గురించి మనం తెలుసుకున్నాం. జేమ్స్ సింప్సన్ ఆయన ఏం కనిపెట్టాడు? మత్తుమందును కనిపెట్టాడు కదా. మత్తుమందుని కనిపెట్టి మరి చాలామంది చనిపోకుండా ఒక మత్తుమందు మరి కనిపెట్టి ఆ మత్తుమందును ఫస్ట్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడానికి ఆయన కనిపెట్టాడు. అందరూ వచ్చి ఆయన ప్రశ్నించినప్పుడు, మీరు చాలా విషయాలు కనిపెట్టారు కదా, మీరు కనిపెట్టిన దాంట్లో ఏది గొప్ప విషయం అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అని నేను తెలుసుకున్నాను. దట్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఇన్వెంటరీ, దట్ ఈజ్ మై గ్రేటెస్ట్ మరి ట్రూత్ నేను తెలుసుకున్నాను అని ఆయన చెప్తూ ఉంటాడు. పిల్లల, మనందరి జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన, అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైన గొప్ప సత్యం ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన రక్షకుడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడమే మన జీవితంలో అన్నిటికన్నా గొప్ప సత్యం. ఏ విధంగా నేను చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి, నా పిల్లలకు ఎట్లా చదివించాలి, వాళ్ళకి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా సెకండరీ. వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను క్రీస్తును తెలుసుకున్నానా, నా రక్షకుని నేను తెలుసుకున్నానా, ఆ రక్షకుని నా కుటుంబము తెలుసుకోవడానికి నేను సహకరిస్తున్నానా అని మాత్రమే మనము ఆలోచించాలి. ప్రియులారా, నా జీవితంలో కూడా ఒక గొప్ప నేను కనుగొన్న గొప్ప విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు నా దేవుడు. నేను ఒకప్పుడు పాపిగా ఉండేవాడిని, ఆయన నా కోసం మరణించాడు. నా పాపాలన్నీ ఆ కలువరి శిలువలో ఆయన తీసివేసి ఆయన నన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఆయన నన్ను తీర్చిదిద్దాడు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప, నాకు సంతోషాన్ని ఇచ్చినటువంటి గొప్ప సత్యం ఏంటనంటే, యేసుక్రీస్తు నా రక్షకుడు. ఈ లోకంలో నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎన్ని రోజులు నేను బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ ఒకరోజు నేను చనిపోతే నేను నా రక్షకుడిని, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను చూడబోతున్నాను అనే ఆశతో, నిరీక్షణతో నేను ఉన్నాను. ప్రియులారా, మీకు అలాంటి నిరీక్షణ ఉందా? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కానీ చనిపోతే క్రీస్తును ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇక్కడ కన్ను మూస్తే క్రీస్తు దగ్గర కన్ను తెరుస్తావా, లేదా నరకంలో కన్ను తెరుస్తావా? ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఇదివరకు మీ జీవితంలో మీరు పశ్చాత్తాపం వేడుకోపోతే, ఇదివరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మీకు విశ్వాసాన్ని ఉంచకపోతే, ఇదే రైట్ టైం. ఇకనైనా మీరు పశ్చాత్తాపపడి ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోండి. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన కృపగలవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు. ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన మిమ్మల్ని తన యొక్క చాచిన చేతులతో ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని హత్తుకుంటాడు. మిమ్మల్ని తనతో పాటు యుగయుగాలు, శాశ్వత కాలం ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండే గొప్ప కృపని ఆయన మీ అందరికి కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ గొప్ప నిరీక్షణ ఎంతమందిలో ఉంది?
ఆ నిరీక్షణ కలిగి ఉన్నవారు ధన్యులు. ఆ నిరీక్షణ లేకపోతే ఇకనైనా పశ్చాత్తాపం వేడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నేను క్రైస్తవునిగా చాలా సంవత్సరాల నుంచి పిలువబడుతున్నాను, కానీ నిజమైన మారు మనసు నా జీవితంలో లేదు. మా పశ్చాత్తాపం వేడుకున్న సందర్భాలు నా జీవితంలో ఇదివరకు లేవు అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారు ఇకనైనా పశ్చాత్తాపం వేడుకోండి, మారు మనసు పొందండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. 2 నిమిషాలు మౌనంగా